హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్ 9. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వీళ్ళు సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ పని. మలయాళ యాక్టర్ జోజు జార్జ్ హీరోగా ఆయనే డైరెక్షన్లో చేసిన మూవీ ఈ పని. ఈ మూవీ మలయాళంలో అక్టోబర్లో రిలీజ్ అయ్యి అక్కడ హిట్ మూవీగా నిలిచింది. ఇక మన తెలుగులో డిసెంబర్ 20న థియేటర్స్లో రిలీజ్ అయ్యింది. కానీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉందని మూవీ చూశాను గైస్. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చూసి చెప్పాలంటే వాళ్ళకి పని పాట లేకుండా మూవీ తీశారు. నాకు పని పాట లేకుండా చూశాను అని అనిపించింది గైస్. కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఒకసారి మీరు ట్రై చేస్తారంటే ట్రై చేయండి. ఇంకా మూవీ స్టోరీ లైన్ గురించి చెప్పాలంటే ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. భార్య పైన అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై దాడి చేసిన ఒక గ్యాంగ్స్టర్ ఏం కోల్పోయాడన్న చిన్న పాయింట్తో ఈ మూవీని తీశారు గైస్. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే కొన్ని యాక్షన్ సీన్స్, అందులో హీరో అయిన జోజు జార్జ్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది. కొన్ని సీన్స్లో ఆయన డైలాగ్స్లో కాకుండా కళ్ళతో పలికించిన హావభావాలు అద్భుతంగా ఉన్నాయి. మలయాళంలో మోహన్ లాల్ గారి తర్వాత ఈయనే చేయగలరు అనేలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా భార్య క్యారెక్టర్లో చేసిన అభినయ్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకా విలన్స్గా చేసిన డాన్ సీజ్ క్యారెక్టర్లో చేసిన కుర్రాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంది. కొన్ని చోట్ల బీజిఎం, సినిమా ఫోటోగ్రఫీ బాగుంది. ఇవన్నీ మూవీలో ప్లస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. ఇంకా మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే రొటీన్ రొట్ట స్టోరీ, స్లో నేరేషను, సెకండ్ హాఫ్ బాగా నెమ్మదిగా సాగటం, చిన్న స్టోరీని సాగదీసి స్టోరీలోని బలం లేని క్యారెక్టర్స్ని ఎక్కువ పెట్టి సాంగ్స్ని పెట్టి 2 గంటల 20 నిమిషాలు తీయడం అన్నది వేస్ట్ అని అనిపించింది. ఈ మూవీకి లెంత్ 1.5 అవర్ ఎక్కువ. ఇక పేరుకే గ్యాంగ్స్టర్ అయిన హీరో డబ్బు పలుకుబడి ఉన్నా కూడా ఇద్దరు బచ్చాగాళ్ళ చేతుల్లో ప్రతిసారి ఓడిపోవటం, వాళ్ళు వచ్చి హీరో ఫ్యామిలీ మెంబర్స్ మీద దాడి చేసి వెళ్ళిపోవటం, వాళ్ళని హీరో చివరి క్లైమాక్స్ వరకు ఏమీ చేయకుండా ఉండటం, లాజిక్ లేని సీన్స్, పసలేని క్యారెక్టర్స్, ఇవన్నీ మూవీలో మైనస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ మూవీ పని పాట లేని వాళ్ళు ఏదో ఒకటి తీయాలన్నట్లుగా తీసినట్టుంది. నాకు మూవీ స్లోగా ఉన్నా పర్వాలేదు, స్టోరీ రొటీన్గా ఉన్నా పర్వాలేదు, యాక్షన్ ఉంటే మేము చూసేస్తాం అనుకునే వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది. మీరు ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు మూవీ ఫ్యామిలీతో చూడకండి. ఎందుకంటే మూవీలో అధిక రక్తపాతం ఎక్కువగా ఉంది. అలాగే కొన్ని అసభ్యకరమైన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ మూవీకి మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 2 పాయింట్స్ అవుట్ ఆఫ్ 5. రివ్యూ నచ్చినట్లయితే మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.